దేవుని ముందు అందరూ సమానమేనా? మన ఇండియాలోని పెద్ద పెద్ద ఆలయాల్లో జరుగుతున్న నిజం ఇది. దేవుడి దగ్గరికి వెళ్తే మనం అందరం ఒకటే కదా. అక్కడ స్టేటస్, డబ్బు, పేదరికం అనే తేడా ఉండకూడదు కదా. కానీ నిజంగా జరుగుతున్నది ఏంటి? సామాన్య ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒక ఆశతో వస్తారు. దేవుని దర్శనం చేసుకుంటే మనసుకు ఒక శాంతి వస్తుంది, జీవితంలో ఏదో మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో వస్తారు. కానీ ఇక్కడ వాళ్ళు ఎదుర్కొన్నది మాత్రం వేరే నిజం. అదేంటంటే గంటల తరబడి లైన్ లో నిల్చొని అలసిపోయి తోసుకుంటూ కొన్ని చోట్ల అవమానాలను కూడా భరించాల్సి వస్తుంది. చివరికి దేవుణ్ణి కూడా సరిగ్గా చూడలేని పరిస్థితి. అదే విఐపీస్ కనుకో, స్పెషల్ ఎంట్రీస్, లైన్ లేదు, కష్టం లేదు, ప్రశాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం వాళ్ళకి. ఈ సామాన్య ప్రజలు, విఐపీస్ దేవుని దగ్గర సమానమా కాదా? ఇది నిజంగా సమానత్వమేనా? మీరే చెప్పండి. దేవుని ముందు కూడా ఒక సామాన్య మనిషి వాల్యూ అండ్ అతని స్టేటస్ నిర్ణయించబడాలా? భక్తి ఉన్న వాళ్ళకి గౌరవం ఇవ్వాలా, లేక డబ్బు ఉన్న వాళ్ళకేనా? ఈ ప్రశ్నలకి సమాధానం ఎవరు జవాబు చెప్తారు? టెంపుల్ యాజమాన్యం లేక మనమేనా? దేవుని దగ్గర కూడా విఐపీస్ కల్చర్, ఇది మారాల్సిన సమయం ఇంకా రాలేదా? దేవుని ముందు అందరూ సమానమే. అయితే దర్శనం వేరేలా ఎందుకు? ఫెయిత్ ఈస్ ఈక్వల్, కానీ దర్శనం ఎందుకు అన్ఈక్వల్? రైస్ యువర్ వాయిస్.